శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు భక్తిపూర్వకంగా నమస్కరిస్తూ అందరికీ కూడా శుభోదయం. శంకరులు కాశీక్షేత్రం చేరి నిత్యం కూడా పరమ పవనమైనటువంటి ఆ గంగా నదిలో స్నానం చేస్తూ ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శిస్తూ ఆయన గురువుగారి నుంచి అభ్యసించినటువంటివన్నిటినీ కూడా మననం చేసుకుంటూ నిరంతరం పరబ్రహ్మములో రమిస్తూ ఉంటూ ఉన్నారు. ఒకానొక రోజున ఆయనలా కూర్చుని ఉండగా బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఒక కుర్రవాడు ఆయన వద్దకు వచ్చి ఈయనకి సాష్టాంగ ప్రమాణం చేశాడు. చేసి, నేను తీవ్రమైనటువంటి వైరాగ్యంతో బాల్యం నుండే ఆత్మ పరిశీలన చేసుకుంటున్నాను. అందువల్ల మీ కీర్తి ప్రతిష్టలను విని మీ వద్దకు వచ్చాను. నేను వైరాగ్యంతో ఇల్లు వదిలి అనేకమైనటువంటి ప్రదేశాల్లో తిరుగుతూ ఇక్కడ మీ గురించి తెలుసుకొని మీ వద్దకు వచ్చాను. కానీ ఎంత మహోన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి కీర్తిని మీ గురించి ఉన్నానో దానిని బట్టి మీ వయసును నేను ఊహించుకున్నాను. కానీ మీరు కూడా నాలాగా ఒక బాలురే అని నేను గ్రహించలేకపోయాను. అయినా గురుదేవా, నన్ను మీరు ఉద్ధరించండి అని చెప్పి ఆయనకు ప్రణామం చేశాడు. ఇప్పుడు శంకరులు, నీవు ఎవరివి, ఎక్కడ నుండి వచ్చావు అని చెప్పి ఆయన అడిగినప్పుడు, నేను కావేరీ తీర వాసిని, చోళ దేశంలో నాకు ఇల్లు బంధు జనములో ఉన్నారు, నేను బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాడిని అని చెప్పి తన పరిచయాన్ని చేసుకున్నాడు. అలాగే తాను వచ్చినటువంటి కారణాన్ని కూడా తెలియచేసినటువంటి ఆ సనందుని తప్పకుండా నిన్ను నా శిష్యగణంలో చేర్చుకుంటాను అని చెప్పి ఆ శిష్యగణంలో చేర్చుకుని శాస్త్ర ప్రకారంగా సన్యాసాశ్రమాన్ని ఇప్పించారు. ఈ సనందుడు ఘోరమైనటువంటి సంసార సముద్రాన్ని దాటాలనేటటువంటి కోరికతోటి మహానావికుడు అయినటువంటి ఈ శంకరుల వద్దకు వచ్చాడు. ఇప్పుడు అటువంటి సనందుడికి దక్షిణామూర్తి రూపంలో ఉండేటటువంటి ఆ పరమేశ్వరుని యొక్క జ్ఞానముద్ర అని చిన్ముద్ర చేత ఆయన జీవబ్రహ్మ సమైక్యతత్వాన్ని ఎలా బోధిస్తారో అలా శంకరులు ఈ సనందుడికి అటువంటి సిద్ధాంతాన్ని బోధిస్తూ ఉండేవాళ్ళు. ఈయన శిష్య పరంపరలో ఆనందగిరి చిత్సుఖాచార్యుడు అనేటటువంటి వారు కూడా వచ్చి ఈయనతో చేరారు. ఎక్కువగా ఎలా అయితే ఆ దక్షిణామూర్తి మౌనంలోనే సర్వాన్ని కూడా తెలియజేస్తారో అలాగే ఈయన సంజ్ఞామాత్రం చేతే తన శిష్యులందరికీ కూడా ఆ ఆత్మతత్వాన్ని జ్ఞానాన్ని బోధిస్తూ ఉండేవాళ్ళు. ఇలా శిష్యులతో కూడినటువంటి
శంకరులు ప్రమద గణాలతోటి ఎప్పుడూ కూడా శోభిలుతూ ఉండేటటువంటి ఆ పరమేశ్వరుణ్ణి తలపిస్తూ ఉండేవాళ్ళు. ఇలా శిష్యులతో కూడి ఆయన బోధనా పరంపర కొనసాగుతున్నటువంటి సమయంలో ఒకానొక రోజున ఈయన మధ్యాహ్నం పూట గంగా నదిలో స్నానం చేయటానికని చెప్పి ఈయన ఆ నదికి వెళ్ళారు. శంకరులు శిష్యులతో స్నానం చేసేటప్పుడు ఆ నదంతా కూడా ఏదో పువ్వుల యొక్క పుప్పుడి నీటి మీద జల్లినట్టుగా కాషాయ రంగుతో అలా పూర్తిగా ఆ నీరంతా కూడా అలా కనిపిస్తూ ఉండేదిట. ఇలా వెళ్తున్నటువంటి శంకరులకి దారిలో 4 భయంకరమైనటువంటి కుక్కల్ని వెంట పెట్టుకుని వస్తున్నటువంటి ఒక చండాలుడు కనిపించాడు. ఇది చాలామందికి తెలిసినటువంటి కథే. ఎప్పుడైతే ఆ రకంగా ఆ చండాలుడు 4 కుక్కలు స్నానానికని బయలుదేరినటువంటి వీరికి ఎదురుగా వచ్చాడో వెంటనే శంకర్లు దూరం గచ్చా అని చెప్పి సంస్కృతంలో అన్నట్ట. అంటే నీవు దూరంగా తొలగిపో, మా దారిలో అడ్డం రాకు, మాకు అడ్డం రాకు అని. ఎప్పుడైతే ఈయన ఆ మాట అన్నారో, ఎందుకంటే చూడటానికి చాలా వికృతమైనటువంటి రూపంలో ఏవైతే అనైష్టికమైనటువంటివి అనాచారమైనటువంటివి ఉన్నాయో అటువంటి అయోగ్యమైనటువంటి వాటిని కూడా ధరించి ఉన్నాడు. చాలా భయంకరమైనటువంటి రూపంలో ఉన్నాడు. ఇలా ఎప్పుడైతే దూరం గచ్చా అని చెప్పి శంకర్లు అన్నారో ఆ చండాలుడు ఏకమేవా ద్వితీయం బ్రహ్మ నేహనా నాస్తి కించన అనేసరికి శంకర్లు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఏమయ్యా నన్ను దూరం జరగమన్నావు? నీలో ఉన్నది నాలో ఉన్నది ఒకటే ఆత్మ కదా, ఎలా దూరం జరగాలి? ఉన్నటువంటి పదార్థం ఒకటే అయినప్పుడు ఎలా దూరం అవుతుంది? అంటే దూరం అయితే రెండూ దూరం అవ్వాలి, అసలు ఉన్నది ఒకటే కదా పదార్థం అని చెప్పి అయినా నువ్వు ఆత్మజ్ఞానివి అని చెప్పి అందరూ నిన్ను కీర్తిస్తున్నారు. అటువంటి వాడివి నీకు ఇటువంటి భేదబుద్ధి ఉంటే కనుక అసలు నువ్వు జ్ఞానబోధనని ఎలా చేయగలుగుతావు? నువ్వేదో జ్ఞానకాండకు ఉద్ధరించడానికి వచ్చినటువంటి వాడివి అని చెప్పి ఈ కాశీక్షేత్రంలో అందరూ చెప్పుకుంటూ ఉన్నారే, అటువంటి వాడివి ఇటువంటి అజ్ఞాన దృష్టిని నువ్వు పొందవచ్చా? నీవు ఈ రకంగా దూరం గచ్చా అని నాతో మాట్లాడటం అనేటటువంటిది చాలా నాకు ఆశ్చర్యకరంగా ఉంది. అసలు లోకంలో అనేక రకాలుగా ప్రజలు తిరుగుతూ ఉంటారు, అనేక రూపాలని ధరిస్తూ ఉంటారు, వేషాలని వేసుకుంటూ ఉంటారు. అలాగే సన్యాసులు కూడా కాషాయ వస్త్రాలను ధరించి వారు పవిత్రంగా ఉన్నామని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. సర్వము తమకు తెలుసని కొంతమంది ప్రగల్భాలు చెప్పుకుంటూ ఉంటారు. నువ్వు కూడా అటువంటి వాడివా? నువ్వు కూడా కాషాయం కట్టావు కదా, నీ వెనకవారి ఉన్నవారి చేత కూడా కాషాయం కట్టించావు కదా, నువ్వు కూడా అటువంటి వాడివా? ఎందుకంటే ఇంద్రియాలంటికి సాక్షిగా ఉండేటటువంటి ఆత్మని దూరంగా వెళ్ళమంటున్నావే, నీ దేహంలో ఎలా అయితే ఆత్మ సాక్షిభూతంగా ఉందో నా దేహంలో కూడా సాక్షిభూతంగా ఆత్మ ఉన్నది కదా. ఈ దేహం అనేటటువంటిది ఇది నశించిపోయేటటువంటిది, అందులో ఉన్నటువంటి ఆత్మ చూస్తూ ఉంటుంది అంతే. ఆత్మకు దేహంతో సంబంధం లేదు. దేహం పోతుంది, ఆత్మ మాత్రం పోదు. ఆత్మ శాశ్వతమైనటువంటిది, దేహము అశాశ్వతమైనటువంటిది. అందువల్ల నీ దేహం ఎలా అయితే అశాశ్వతమైనదో నా దేహం అటువంటిదే కదా. అశాశ్వతమైనటువంటి ఈ దేహాన్ని చూసి నువ్వు దూరం గచ్చా అన్నావే, నా శరీరం ఇలా ఉందని, నా రూపం ఇలా ఉందని,
అటువంటప్పుడు నువ్వు జ్ఞానవంతుడు ఎలా అవుతావు? జ్ఞానకాండను ఎలా ప్రబోధిస్తావు? అసలు నువ్వు చాలా విద్వాంసుడివి, యతీశ్వరుడివి అని చెప్పి అందరూ కొలుస్తూ ఉన్నారు, అందరూ కీర్తిస్తూ ఉన్నారు. కానీ ఒక్క మాట, దూరం గచ్చా అనేటటువంటి ఒక్క మాట మాట్లాడి నువ్వు నా దృష్టిలో అజ్ఞానివైపోయావు. ఆశ్చర్యంగా ఉంది. నువ్వు భావితరంలో జగద్గురువుగా ఉండబోయేటటువంటి వాడివి. అటువంటి వాడివి నువ్వు ఎలా మాట్లాడావు? జాతి నీతి కులగోత్ర దూరగం నామరూపగణ దోషవర్జితం దేశకాల విషయాతివర్తి యద్బ్రహ్మ తత్వమసి భావయాత్మని. ఇంత అజ్ఞానంతోనూ నువ్వు మాట్లాడావు ఈ మాటని. అందుకని ఓ యతీశ్వర, దేహం మీద ఉండేటటువంటి అభిమానం చేత నీ స్వస్వరూపాన్ని మర్చిపోయావు. ఏదైతే ఆత్మ ఉందో దాన్ని మర్చిపోయావు. అందుకని అసలు నీ నిజస్వరూపం ఏంటంటే ఆత్మే. నీవు ఇప్పుడు ఈ రూపంలో ఉన్నటువంటి నీ దేహం అనేటటువంటిది అది మాయా. అందువల్ల శాశ్వతమైనది ఏది ఉందో దాన్ని మర్చిపోయావు, నిజమైనటువంటిది ఏది ఉందో దాన్ని మర్చిపోయావు. అందుకే దూరం గచ్చా అనేటటువంటి మాటను నువ్వు మాట్లాడావు. అసలు నీ నిజస్వరూపం ఏదైతే ఉందో, నీ ఆత్మ ఏదైతే ఉన్నదో, నాలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో, సృష్టిలో ఏదైతే ఒకే ఒక పదార్థం ఉన్నదో, ఏదైతే ఆ పరమాత్మ అయిందో, ఏదైతే ఆ పరబ్రహ్మమై ఉన్నదో అది అచింత్యం. అంటే మనస్సు చేత బుద్ధి చేత ఊహించలేనటువంటిది అది. అలాగే అనంతం, అది అంతము లేనటువంటిది. అది సృష్టికి ముందు ఉండేటటువంటిది, సృష్టి యొక్క అంతము తర్వాత ఉండేటటువంటిది. అది ఎప్పుడూ కూడా ఉండేటటువంటిది, దానికి అంతమే లేదు. అచింత్యం, అనంతం, అవ్యక్తం. అది ఇంద్రియాల చేత వేటి చేత కూడా గోచరం కానటువంటిది, వాటితో కనుగొనలేనటువంటిది. అలాగే అది విమలం, అంటే ఎటువంటి మలము లేనటువంటిది. మలము, మాలిన్యాలు లేనటువంటిది. అలాగే అనంతం, అంతరా వ్యాపించి ఉండేటటువంటిది, నాశనము లేనటువంటిది. అద్యం, మొట్టమొదటి నుంచి ఉన్నటువంటిది. అందువల్ల ఇటువంటి పవిత్రమైనటువంటి ఆత్మను, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి నీవు నేను అనేటటువంటి చిన్న అహంకారంతో, దేహాభిమానంతో ఇలా దూరం గచ్చా అని మాట్లాడావే, ఇది నీకు తగినటువంటిదా? దీనివలన ఏ గొప్పతనాన్ని అయితే నీకు అందరూ కూడా ఆపాదిస్తున్నారో అది పోతుంది. సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఏ చైతన్యమైనటువంటి శక్తి ఉందో అదే శక్తి చీమల్లోనూ ఉంది, దోమల్లోనూ ఉంది, సకల జీవరాశుల్లోనూ కూడా ఉంది. ఎందులో లేదు, అన్నిట్లో అదే చైతన్యం ఉంది. ఆ చైతన్యమే లేకపోతే ఏదీ కదలదు, అన్నీ కూడా వెంటనే మరణించిన దానితో సమానమైపోతాయి. సమానమే కాదు, మరణమే. అటువంటి చైతన్యమే, ఏ చైతన్యమైతే అన్నిట్లో ఉందో ఆ చైతన్యమే నాలో ఉంది. అందువల్ల చైతన్యము ఉన్నటువంటిది ఏదైనా కూడా బ్రహ్మ పదార్థమే. అటువంటి చైతన్యము ఉన్నప్పుడు చండాలుడైనా కూడా గురువే అవుతాడు, చండాలుడైనా జ్ఞాని అవుతాడు. చైతన్యము ఉండి బుద్ధి వికసనము చెందితే. అందువల్ల ఇటువంటి మాట అనటం నీకు తగినటువంటిది కాదు అని ఆ చండాలుడు చెప్పేసరికి అసలు ఎప్పుడైతే ఈ రకమైనటువంటి మాటలను మాట్లాడుతున్నాడో అప్పుడే శంకరుల వారికి అర్థమైపోయింది, తన ముందు నుంచున్నటువంటిది చండాలుని రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడే అని చెప్పి ఆయనకు అర్థమైపోయింది. వెంటనే నేను గచ్చ దూరం అనటం
నా అటువంటి వాడికి తగదు అని చెప్పి నేను తెలుసుకున్నాను. నాకు జ్ఞానోదయమైంది. అయినా మీరు అఖండ బ్రహ్మజ్ఞానంతో ప్రకాశించేటటువంటి బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠులైనటువంటి వారు. మీరు నాకు దివ్యోపదేశం చేసినటువంటి గురువులు. నన్ను మన్నించండి, నేను నమస్కారం చేస్తున్నాను అని వెంటనే ఆ చండాలు రూపంలో ఉన్నటువంటి మహేశ్వరుణ్ణి శంకర్ల వారు వేడుకున్నారు. అప్పుడు ఆయన ఆ చండాలుడు ఈయన్ని చూస్తూ ఉండగానే మళ్ళీ శంకర్లు అన్నారు, నేను దేహబుద్ధితోటి కానీ దేహాభిమానంతో కానీ లేదు ఆత్మబుద్ధితో కానీ మిమ్మల్ని దూరంగా వెళ్ళమలేదు. దేహం మలినంగా ఉండటం చేత ఆ మాలిన్యాల్ని మాత్రమే వెళ్ళిపోమని చెప్పాను. ఆ మలమును మాత్రమే వెళ్ళమని కోరానే తప్పితే మిమ్మల్ని వెళ్ళమని చెప్పి నేను కోరలేదు. అందువల్ల మీరెప్పుడూ కూడా నాకు గురువులే, నన్ను అనుగ్రహించండి అని చెప్పి అన్న తర్వాత ఎప్పుడైతే ఈ మాటలన్నీ కూడా శంకరులు అంటున్నారో ఇప్పుడు ఆ పరమేశ్వరుడు తన యొక్క నిజరూపాన్ని ధరించి ఆయనకి కనిపించి ఎప్పుడైతే పరమేశ్వరుడు సాక్షాత్కరించాడో తన కళ్ళ ముందర వెంటనే శంకరులు అనేకమైనటువంటి స్తోత్రాలతోటి ఆయన్ని స్తుతించారు. ఓ శంభో మహాదేవ, నీకు నమస్కారం. దేహబుద్ధితో చూసినట్లయితే కనుక నేను నీకు దాసుణ్ణి. నీవు ఏ రూపం లేనటువంటి వాడివే, దేహం లేనటువంటి వాడివే. అయినా సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఏ రకమైనటువంటి తేజస్సుతోటి, ఏ రకమైనటువంటి కాంతితోటి ఉంటాయో అటువంటి కాంతిని పొంది తేజోమూర్తివై ఉన్నావు. ఒకవేళ జీవబుద్ధితో కనుక చూస్తే నేను నీ అంశాన్ని, ఎందుకంటే నేను కూడా నీలా చైతన్యం ఉన్నటువంటి వాడిని. ఆత్మదృష్టితో చూస్తే ఉన్నది ఒక్కటే పదార్థం కాబట్టి నీవే నేను, నేనే నీవు. అందువల్ల ఇప్పుడు నా బుద్ధి స్థిరంగా ఉన్నది ప్రభు అని చెప్పి అనేక రకాలుగా ఆయన్ని స్తోత్రాలు చేశాడు. ఇక్కడ శంకర్లు అన్నారు, దేహదృష్టితో చూస్తే, ఆత్మదృష్టితో చూస్తే, జ్ఞానదృష్టితో చూస్తే అని. అంటే దేహదృష్టి అంటే ఆ భగవంతుడి యొక్క దివ్య మంగళ స్వరూపం ఏదైతే ఉంటుందో దానికి ఒక రూపాన్ని ఇచ్చి మనం ఆ విష్ణు భగవానుడు ఇలా ఉంటాడు, పరమేశ్వరుడు ఇలా ఉంటాడు, బ్రహ్మగారు ఇలా ఉంటారు, ఆంజనేయ స్వామి ఇలా ఉంటారు అని చెప్పి ఒక రూపాన్ని మనం ఆ భగవంతునికి ఆపాదించి అర్చనలు, స్తోత్రాలు ఇవన్నీ కూడా చేస్తూ ఆయనకి సేవలు చేస్తూ ఉపచారాలు చేస్తూ ఆ భగవంతుని యొక్క కృపకి పాత్రలు కావాలని, ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ రకమైనటువంటి ఆయన యొక్క రూపాన్ని మనసులో ధ్యానిస్తూ ఆ రకంగా భగవంతుణ్ణి ప్రార్థించటము, ఆరాధించడము, భజించటము, పూజించడము ఇవన్నీ కూడా నిష్కామ కర్మయోగము అని కూడా చెప్పబడతాయి. అటువంటి దాన్ని దేహదృష్టి అని. అలాగే ఈ జీవులన్నీ కూడా, అంటే ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా ఆ పరమాత్మని యొక్క అంశలే. అన్నీ కూడా పరమాత్మని యొక్క అంశలే. ఒక చెట్టు కానీ, ఒక పుట్ట కానీ, ఒక కుక్క కానీ, ఒక నక్క కానీ, మనము కానీ దేనికి భేదము లేదు. అన్నీ కూడా ఆ పరమాత్మని యొక్క అంశలే అనేటటువంటి భావంతో ఉండటం. అంటే ప్రత్యేకమైనటువంటి ఏ రూపము దేన్ని కూడా ఆపాదించకపోవటం. ఇది భక్తి మార్గము లేదా ధ్యాన మార్గము అని దీనిని. ఇంకా ఆత్మదృష్టి అంటే ఆత్మవిచారణ పూర్తిగా చేసుకున్న తర్వాత నేను ఎవరు అనేటటువంటి దాని లోతైన విషయాన్ని తెలుసుకోగలగలిగితే ఇంకా నేను అన్నటువంటిది ఏదీ లేదు, సచ్చిదానంద పరబ్రహ్మమే నేను, ఉన్నది ఒకటే పదార్థము, ఆ పదార్థమే నేను అని చెప్పి ఎప్పుడైతే ఎవరైతే తెలుసుకోగలుగుతారో అది ఆత్మదృష్టి. ఈ రకంగా ఈ మూడింటిని కూడా నాలో నువ్వు ఎక్కడో కొంచెము మసిబారినటువంటి వాటిని మళ్ళీ ప్రకాశింపజేసావు తండ్రి, నన్ను అనుగ్రహించు అని చెప్పి ఆయన పరమేశ్వరుని ప్రార్థించాడు. శంకరుల యొక్క ప్రార్థనలన్నీ కూడా విన్నటువంటి ఆ పరమేశ్వరుడు, నాయన నీ అద్వైత జ్ఞానాన్ని, స్వస్వరూపమైనటువంటి
నిష్టని వీటన్నిటిని కూడా బాగా నేను పరిశీలించాను. నువ్వు నా పరీక్షలో ఉత్తీర్ణుడివయ్యావు. స్వాత్మానుభవంతో నువ్వు కూడా నా అంతటి వాడవు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి వ్యాస భగవానుడు ఎట్లయితే పాత్రుడయ్యాడో, అలాగే నా అనుగ్రహం చేత నువ్వు శాశ్వతమైనటువంటి చిరస్థాయిగా ఉండేటటువంటి కీర్తిని పొందుతావు అని తన యొక్క అనుగ్రహాన్ని, కృపను ఆయనపై కటాక్షించి బ్రహ్మసూత్రాలు ఆ వ్యాస భగవానుడు రచించాడు. అయితే వేద విరుద్ధమైనటువంటి మతాలన్నీ కూడా బలంగా ప్రబలి వీటిని పూర్తిగా విస్మరించేలా చేశాయి. ఈ కలియుగంలో ఉన్నటువంటి పండితులు కానీ, వేదాంతాలని చదువుకున్నటువంటి వారు కానీ, వారు ప్రజ్ఞావంతులు కాకపోవటం వల్ల, వారికి జ్ఞానము యొక్క వికసనము లేకపోవటం వల్ల బ్రహ్మసూత్రాల్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థాలు వారు కూడా తెలుసుకోలేక, సామాన్యులకు ఎలాగో అర్థం కావు, అటువంటి పండితులకు కూడా అర్థం కాక మూఢులైనటువంటి కొంతమంది వాటికి వ్యతిరేక విపరీత అర్థాలని చెప్పారు. అంతేకాకుండా ఏవైతే మన యొక్క ధర్మానికి, మన యొక్క మతానికి శ్రేష్టమైనటువంటివో, తలమానికమైనటువంటివో ఆ ఉపనిషత్తుల్ని, అద్వైత తత్వాన్ని కూడా గ్రహించలేకపోయారు. వేదాలకు విపరీతార్థాలు చెప్తూ కుత్సితమైనటువంటి పనికిరానటువంటి భాష్యాలన్నింటినీ కూడా రచించారు. అలాగే ఆ భాష్యాల్లో అనేకమైనటువంటి దోషార్థాలని వాళ్ళందరూ కూడా ప్రతిపాదించారు. అందువలన ఏ నిమిత్తమైతే ఆ వేదవ్యాసుల వారు ఆ బ్రహ్మసూత్రాలని రచించారో, బ్రహ్మసూత్రాలని అందించారో, అవి ఈ కలియుగంలో సరిగా అందలేదు. దానివల్ల జ్ఞానకాండ అయినటువంటి ఆ ఉపనిషత్తులన్నీ కూడా వక్రభాష్యాలై ప్రజలందరినీ కూడా తప్పు పట్టిస్తున్నాయి. నువ్వు సర్వజ్ఞుడివి, సర్వశాస్త్రాలను కూడా అభ్యసించి వాటన్నిటినీ కూడా అర్థం చేసుకున్నటువంటి వాడివి. అంతేకాకుండా గురు శుశ్రూష చేసి ఆయన యొక్క కృపను పొంది మహావాక్యార్థాలని సంపూర్ణంగా గ్రహించి అద్వైత తత్వంలో ప్రకాశిస్తున్నటువంటి వాడివి. అందువల్ల నువ్వు చేయాల్సినటువంటి విశేషమైనటువంటి కార్యం ఒకటి ఉంది. అది బ్రహ్మసూత్రాలకి భాష్యాన్ని రచించటం. ఎందుకంటే దానికి నువ్వు సమర్థుడివి. అందువల్ల సంపూర్ణంగా దోషరహితంగా ఆ బ్రహ్మసూత్రాన్ని రచించు అని చెప్పి పరమేశ్వరుడు ఈ శంకరులకి తన యొక్క అనుగ్రహాన్ని కటాక్షించారు. శ్రీ కాంతాయ కళ్యాణ నిధయే నిధేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.